హలో పిల్లలు, మనము ఆల్ఫాబెట్ డబ్ల్యూ డ్రా చేద్దాము. డబ్ల్యూ బిగ్ సైజులో. ఆ తర్వాత కిందన యూ, ఆల్ఫాబెట్ యూ డ్రా చేయండి. ఆ తర్వాత వై, మధ్యలోని వై డ్రా చేయండి. తర్వాత ఐస్ కోసము 2 సర్కిల్స్ డ్రా చేసి అందులోపల ఇన్సైడ్ మళ్ళీ సర్కిల్ డ్రా చేసి వైట్ గ్యాప్ వదిలి కొంచెం బ్లాక్ క్రేయాన్తో కానీ స్కెచ్ పెన్తో కానీ కలర్ ఫిల్ చేయండి. చూసారా, ఇప్పుడు ఏమొస్తుంది, ఏం డ్రా చేస్తున్నాం ఐడియా ఉందా? మౌత్కి 2 కర్వ్డ్ లైన్స్ డ్రా చేసి కిందన ఆల్ఫాబెట్ వి డ్రా చేయండి. వి డ్రా చేసిన తర్వాతన 2 స్టాండింగ్ లైన్స్ డ్రా చేసి వి పక్కన ఇంకొక లైన్ కర్వ్డ్ లైన్ డ్రా చేసి లీఫ్ కింద డ్రా చేయండి. ఇప్పుడు ఏమొచ్చింది? టులిప్ ఫ్లవర్ వచ్చింది కదా. మీకు నచ్చిన కలర్ ఏదైనా సరే వేసుకోవచ్చును. నేనైతే ఎల్లో కలర్ వేస్తున్నాను. స్కెచ్ పెన్స్ కానీ క్రేయాన్స్ కానీ కలర్స్ కానీ వాటర్ కలర్స్ కానీ బ్రష్ పెన్స్ కానీ దేనితోటైనా మీరు డ్రా చేసుకోవచ్చును. మొత్తం టులిప్ ఫ్లవర్కి అంతా నేను ఎల్లో కలర్ వేస్తున్నాను. బాగుంది కదా. చాలా చాలా ఈజీగా మీకు డబ్ల్యూ అండ్ వై వి తోటి ఆల్ఫాబెట్స్తో మీకు చాలా ఈజీగా ఫ్లవర్ డ్రా చేయడం అయితే వచ్చేసింది కదా. ఇలా చాలా ఫ్లవర్స్ వేసి గార్డెన్ కింద కూడా డ్రా చేయండి, బాగుంటుంది. అలానే ఇప్పుడు లీఫ్కి గ్రీన్ కలర్ వేయండి. నేను లైట్ గ్రీన్ కలర్ వేసాను. లైట్ గ్రీన్ కలర్ ఎక్కువ లీఫ్కి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. ఇలా రకరకాల పిక్చర్స్ సింపుల్గా ఆల్ఫాబెట్స్ తోటి నెంబర్స్ తోటి షేప్స్ తోటి నేను చాలా రకాల పిక్చర్స్ చెప్తాను. మీరు చూసి ఈ పిక్చర్స్ చూసి నేర్చుకొని డ్రా చేయండి.